భూదాన్ భూముల బదలాయింపు కేసులో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమయ్ కుమార్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తుంది. ఇప్పటికే మహేశ్వరం భూములకు సంబంధించి నమోదైన కేసులో ఈడీ విచారణ జరుపుతుండగా ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులతో పాటు పలువురు నాయకులపైన ఈడీకి 12 ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వారిని విచారించేందుకు ఈడీ సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు డీజీపీని కలిశారు. డీజీపీ జితేందర్ రెడ్డితో భేటీ అయిన ఈడీ అధికారులు కేసుకు సంబంధించిన వివరాలు సేకరించిన ఆధారాలను డీజీపీతో చర్చించారు. అయితే డీజీపీతో ఈడీ అధికారులు భేటీ అవ్వడం అనేది చర్చానీయాంశంగా మారింది. ఇంతవరకు చూసుకుంటే ఈడీ ఏదైనా కేసుకు సంబంధించి అటు ఈడీ కానీ పోలీసుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు మాత్రమే జరుగుతాయి. కానీ ఈ కేసులో ఈడీ అధికారులు స్వయంగా డీజీపీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక డీజీపీని కలిసిన ఈడీ అధికారులు స్థానిక భూదాన్ భూముల విషయంలో స్థానిక అధికారులకు లేఖలు రాసిన వారి నుంచి ఎటువంటి వివరాలు అందలేదంటూ డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా శంకర్ హిల్ సొసైటీ అటు రాయదుర్గంలోని పలు భూములు బాలసాయిబాబా ట్రస్ట్ భూములకు సంబంధించి విచారణ జరిపించాలని కూడా డీజీపీని ఈడీ అధికారులు కోరినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈడీ అధికారులు డీజీపీని కలవడంతో ఈ కేసులో రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే ఐఏఎస్ అమయ్ కుమార్ సహా మహేశ్వరం మాజీ తహసీల్దార్ జ్యోతి అలాగే మాజీ ఆర్డీఓ స్టేట్మెంట్లతో పాటు బాధితులు ఇచ్చిన డాక్యుమెంట్ల ఆధారంగా ఈడీ అధికారులు సంబంధిత అధికారులను విచారిస్తున్నారు. ఇక ఈ తరుణంలో త్వరలోనే ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది నాయకులు సహా ఇతర అధికారులకు విచారించేందుకు ఈడీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. దీనికోసమే ఈడీ అధికారులు డీజీపీని కలిసినట్లు కూడా మనకు సమాచారం ఉంది.